గత కొన్ని రోజుల నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు, కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు రావడం మనం చూసాం. అయితే దానిపైన వాళ్ళ ఖండిస్తూ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వాళ్ళ టీం దగ్గర నుంచి అయితే ఒక ప్రకటన వచ్చింది. అయితే ఇది ఎక్కడి నుంచి పుట్టాయి ఈ న్యూస్లు? పార్టీ పేరు అలాగే సామాజిక సేవ కూడా చేయబోతున్నారని 18వ తారీఖే ముహూర్తం అని చెప్పేసి ఇటువంటి న్యూస్లన్నీ కూడా పుట్టాయి కదా. మరి నిజంగా ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అసలు ఈ న్యూస్ కి బేస్ ఏంటి? మరి వాళ్ళ టీం ఇచ్చిన క్లారిటీ ఏంటి? వీటిపైన ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. సో చూస్తున్నాం కొన్ని రోజుల నుంచి కూడా ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టబోతున్నారని, 18 నుంచి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయబోతున్నారని ఇటువంటి వార్తలు అయితే వచ్చేస్తాయి. సో ఇవాళ టీం అయితే క్లారిటీ ఇచ్చింది, కానీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ వార్తలు? అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఆల్రెడీ ఎన్టీఆర్ అభిమానుల తరఫున ఒక అతను వాయిస్ రేస్ చేసి అక్కడ ఎస్పీకి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చూస్తారు ఎక్కడి నుంచి వచ్చింది. ఇదేదో రా ఎన్టీఆర్ pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali అని చెప్పి ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక ప్రకటన రావడం, ఎన్టీఆర్ గారి చేతుల మీదుగానే మేమేదో చేయబోతున్నాము 18కి ఇది సభ అన్ని నిర్ణయించేసి రిలీజ్ అవ్వడం. వార్త బాగా వైరల్ అయిన తర్వాత మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము ఫ్యాన్స్ చేసుకుంటున్నాము, ఎన్టీఆర్ గారికి దీనికి ఏం సంబంధం లేదు, మేమే ఏదో ఉత్సాహం తట్టుకోలేక చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ ప్రకటించడం. ఆ తర్వాత మళ్ళీ అసలు విషయం తెలిసి అసలు సంబంధమే లేదన్నమాట. వీళ్ళేమో ప్రోగ్రామ్ కూడా రోడ్ మ్యాప్ అన్ని రాసేసారు, 100 కోట్ల డబ్బులు కేటాయించారు, ఏమేం పనులు చేయాలి ఇవన్నీ పెట్టేశారు. ఒక టైప్ మనిషి సైలెంట్ గా ఉంటే ఇబ్బంది పెట్టడానికి ఇలాంటివన్నీ వస్తాయి. ఆ మధ్యకాలంలో ప్రభాస్ గారి మీద కూడా ఒకటి వచ్చింది, 50 లక్షలు 50 కోట్లు ఏదో చేస్తాడని చెప్పేసి. ఆ తర్వాత ఇంకొకటి ఉన్నాయి చాలా. మళ్ళీ మధ్యలో అల్లు అర్జున్ రాజకీయాలకు అంటే నువ్వేం చేస్తున్నావు అంటే సింపుల్ గా ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నావు. ఆ రూమర్ బాగా స్ప్రెడ్ అయ్యేలాగా వైరల్ అయ్యేలా చేస్తున్నావు. అంటే ఎలా ఫ్యాన్స్ పేజ్ లోనే వేస్తే వాళ్ళు నిజం అనుకుంటారు కదా, పాపం వాళ్ళు షేర్లు కొట్టేస్తా ఉంటారు. అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వాస్ట్ గా అయిన తర్వాత అవతల మనిషి స్పందించాలి. అవతల మనిషి స్పందించి నువ్వు గెలిచినట్టు. మళ్ళీ చూసావా నేను క్రియేట్ చేసిన డైరెక్ట్ అక్కడ తాకింది, ఆయన స్పందించాడు, చాలు నాకు ఇది నా పవర్, ఎందుకు అట్లా రీచ్ అవ్వాలి. సరే నీకేమొచ్చిందంటే ఏమీ లేదు, ఊరికే ఒక వార్త వైరల్ చేసాం సింపుల్ గా. అదేం వార్త అంటే టైంకి ఇప్పుడు కరెంట్ స్టేజ్ లో రన్ అయ్యే న్యూస్లకి డైవర్షన్ ఇచ్చేలాగా వస్తాయి ఇవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న రావన్నది నడుస్తా ఉంది, అది నడుస్తా ఉండేసరికి ఏంటంటే గవర్నమెంట్ కి బాగా నెగిటివ్ గా వెళ్ళింది. అదేదో అవుతుంది అనుకుంటే మళ్ళీ ఈయనకి ఊపా కేసు వేయడం, అండ్ ఆ తర్వాత 14 రోజులు రిమాండ్ తర్వాత ఈ రోజే ఆయన కోర్టులో హాజరుపరిచారు. 14 days రిమాండ్ అయ్యింది. ఇవాళ ఏం చేస్తారో ఏంటో. దాని మీద ఒకవేళ మళ్ళీ రిమాండ్ తరలిస్తే ఈ న్యూస్ ఇంకా బాగా వైరల్ అవుతుంది. కావాలనే చేస్తున్నారు, అలా చేస్తున్నారు అంటే ఇంకా కొన్ని గొంతులు లేసే అవకాశం ఉంది. సో దీన్ని ఏం చేయాలి? ఆపాలంటే ఏం చేయాలి? ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏమో మెడికల్ రెస్ట్ లో ఉన్నారు, అటువైపు ఓకే. ఇటువైపు మీడియా హడావిడి తగ్గాలంటే ఏంటంటే వీళ్ళకి ఇంకొక బర్నింగ్ టాపిక్ కావాలి. ఇలాంటి బర్నింగ్ టాపిక్ కావాలంటే ఏం చేయాలి? ఏదో ఒక డైవర్షన్ డ్రామా ఉండాలి కదా. ఆ డైవర్షన్ డ్రామాకి ఎన్టీఆర్ రాజకీయాలు కరెక్ట్ 18 రోజున ఇది జరగబోతుంది. 18 రోజున ఎందుకు జరగాలి? రావణ్ రిమాండ్ గురించి మాట్లాడుకోకుండా అందరూ రేపేంటి ఎల్లుండి ఏంటని అనుకోవాలి. 2 days ముందు ఈ అవతల క్లారిటీ ఇస్తారు, క్లారిటీ ఇస్తారు, వాళ్ళని అరెస్టులు చేస్తారు. ఇవన్నీ తెలిసిన విషయాలు అందరికీ సోషల్. కాబట్టి విసిరిన రాయది, ఇది సంగతి. మధ్యలో అల్లు అర్జున్ రాజకీయ ఎంట్రీ అన్నారు, అది కుప్పేయాల. ఇప్పుడు ఇదొకటి. అంటే ఏదో ఒక పెద్ద న్యూస్ బాగా డైవర్ట్ అయితే తప్ప. తెలంగాణ షాబాద్ ఇన్సిడెంట్ అయింది, కానీ అది వెంటనే వాడు ఆత్మహత్య చేసేసుకునేసరికి అది కూడా తగ్గిపోయింది. అంటే అయినా సరే మళ్ళీ రావణ్ దగ్గరకు వచ్చింది.
ఈ ఈ దీని మీద ఎక్కువ మాట్లాడితే ఈయనకు మద్దతు ఇచ్చే వాళ్ళు పెరుగుతారు. మరి ఈయన గురించి అసలు మాట్లాడుకోకుండా చేయాలంటే ఎలాగో జైల్లో ఉన్నాడు, కొంత రోజులతో అందరూ మర్చిపోతారు. వదిలేద్దాం ఈ టాపిక్ ని, 4 టాపిక్స్ తో డైవర్ట్ చేసేయండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం, అదొక పెద్ద సెన్సేషన్. అయినా వచ్చిన తప్పే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎలాగూ టీడీపీ అండ్ వైసీపీ ఆంధ్రలోనే ఉండాలనుకున్నారు కదా. వైసీపీ తరఫున ఇక్కడ కూడా ఎవరన్నా పెట్టుకోవచ్చు పార్టీ, వాళ్ళ ఇష్టం. లాస్ట్ టైం కేసీఆర్ తరఫున ఆంధ్రాకు కూడా వెళ్ళాడు ఒక ఆయన, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఆయన, అక్కడ పార్టీ పెడదామని. సో ఎవరి ఇష్టం వాళ్ళది, పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఆయన ప్రెసెంట్ వీళ్ళు ఏంటంటే సినిమాల్లో బిజీగా ఉన్నారు. రాజకీయాలకు రావాలనుకుంటే వస్తాడు ఆయన, తప్పే ఉంది. ఇప్పుడు సినిమాలకు రావాలనుకోవడం ఆయన బ్లడ్ అది, ఆ బ్లడ్ అలాంటిది కాబట్టి సినిమాలకు వచ్చాడు. రాజకీయాలకు రావాలని కూడా ఆయన ఇష్టం, ఆ బ్లడ్ కూడా అలాంటిదే. ఆ బ్లడ్ మొత్తం సినిమాకే అంకితం కాదు. అందుకే ఎన్టీఆర్ సినిమా 2 తీశారు, కథానాయకుడు మహానాయకుడు అని. అవునా? సో అట్లా ఉంటది చెప్పాలంటే. ఏదేమైనా ఆయన రావాలనుకుంటే ఎప్పుడైనా వస్తాడబ్బా, వాళ్ళ బ్లడ్ అలాంటిది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా వస్తాడు, లేదు ఇప్పుడు కూడా రావచ్చు, ఆయన ఇష్టం అది. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ అయిన తర్వాత ఎవరిష్టం వాళ్ళబ్బా, అవ్వచ్చు. ఎంతో మంది సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కమల్ హాసన్ కూడా ఉన్నాడు, గెలవలేదు. ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ఓడిపోయాడు. మళ్ళీ రావాలనుకుంటే వాళ్ళ ఇష్టం, ఎక్కడ నిలబడవచ్చు. గెలిస్తే గెలవచ్చు, లేకపోతే ఓడిపోవచ్చు. వాళ్ళని వేరే రాజకీయ పార్టీలో కూడా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.